హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, ఫాలోవర్స్ ఫ్రెండ్స్? ఈరోజు వచ్చేసి బ్లాగ్ వచ్చేసి ఏంటని అనుకుంటున్నాను. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే నేను క్యారెక్టర్ చేయబోతున్నాను. అది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా అయితే కడాయి తీసుకోవాలి, ఆనియన్ అనేది వేసేసుకోవాలి, ఆయిల్ వేసుకోవాలి, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. దాని తర్వాత క్యాబేజీ అండ్ మిర్చి, అలాగే కొత్తిమీర అండ్ దాల్చిన చెక్క, లవంగి అండ్ స్టైలిష్ సాల్ట్ అనమాట, అండ్ క్యారెట్ అండ్ నేనైతే అన్ని అయితే ప్లేట్లు అయితే తీసేసుకున్నాను. ఇలాగా నేను క్యారెట్లు అయితే క్యాబేజీలు అయితే తురుముకున్నాను. సో మీకు ఎలా కావాలంటే అలా తురుముకోవాలి. చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా, నేనైతే పెద్దగా తురుముకున్నాను. దాని తర్వాత ఆయిల్ అనేది దాన్ని వేస్తాం కదా. సో దాని తర్వాత ఏంటంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలి. సో నేను ఇక్కడ వేసేసుకున్నాను. సో నేను ఇలా కలిపేస్తున్నాను. సో మీరు కూడా చక్కగా ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇలా చక్కగా అయితే కలిపేసుకోండి. సో ఉల్లిపాయలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. సో అప్పుడు బాగుంటుంది అనమాట. సో అలాగా సో ఇలా కలుపుకోండి. సో దాని తర్వాత వచ్చేసి మనం వాటిని కలిపేసుకున్నాం కదా ఉల్లిపాయలు. దాని తర్వాత వచ్చేసి మనం మిర్చి అనేది వేసేసుకోవాలి. సో దాన్ని కూడా కొంచెం ఫ్రై చేసేసి మనం కరివేపాకులు అనేది వేసేసుకోవాలి. ఆ కరివేపాకు వేసుకున్న తర్వాత ఫ్రై అనేది చేసేసుకోవాలి. మొత్తం కరివేపాకు, మిర్చి అండ్ ఉల్లిపాయ మొత్తం అన్ని ఫ్రై అయ్యేటట్టుగా మొత్తం మంచిగా అయితే ఇలా అలాగైతే మీరు కూడా ఇలా మిక్స్ అయితే చేసుకోండి. చూడండి నేను ఇలా మిక్స్ చేస్తున్నాను అలాగా. దాని తర్వాత వచ్చేసి మనం మళ్ళీ మిక్స్ చేసేసుకున్నాం కదా వాటిని. సో దాని తర్వాత మిక్స్ చేసుకున్నాక మనం క్యాబేజీ అలాగే క్యారెట్ అనేది వేసేసుకోవాలి. సో వేసేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ మళ్ళీ నేను ఇక్కడ ఎలా కలుపుతున్నానో సో మీరు కూడా అలాగా కలుపుకోండి. చూడండి బాగా కలుపుకుంటేనే టేస్ట్ అనమాట. సో నేను ఇక్కడ ఎలా కలుపుకున్నానో చాలానే కలుపుకోండి. చూడండి బాగా మొత్తం అన్నీ మిక్స్ అయ్యేటట్టుగా ఇలా అయితే కలుపుకోండి. చూడండి ఇంకా మీరు అనుకోవచ్చు ఏంటంటే క్యారెట్ వేసి అని చెప్పి క్యాబేజ్ వేస్తున్నది. క్యాబేజ్ వేసుకుంటే చాలా టేస్ట్, అందుకే నేను క్యాబేజ్ వేసాను. చూడండి దాని తర్వాత వచ్చేసి ఏంటంటే మూత అయితే పెట్టేసుకోవాలి. సో నేను ఎలా మూత అనేది పెట్టేసుకున్నాను. సో మీరు కూడా కాసేపు అలా మూత పెట్టి ఉంచేసేయాలి. దాని తర్వాత అయితే తీసేసేయాలి. మూత తీసిన తర్వాత చూడాలి మగ్గిపోయి ఉంటుంది అనమాట. సో ఎందుకు మనం మూత పెట్టాలి, ఎందుకు మూత పెట్టమంటుంది అని మీరు అనుకోవచ్చు. దాని మూత ఎందుకు పెట్టాలంటే కొంచెం మగ్గనియాలి. అది మగ్గడానికి అయితే మూత అనేది పెట్టాలి. సో చూడండి దాని తర్వాత మనం అయితే వెనిగర్ అనేది వేసేసుకోవాలి. నేనైతే వెనిగర్ అనేది వేస్తాను. సో వేసుకున్న తర్వాత బాగా అయితే మిక్స్ అయితే చేసేసుకోవాలి. చూడండి బాగా నేను ఎలా మిక్స్ చేస్తున్నాను ఏది విధంగా ఏంటంటే బాగా మిక్స్ అవ్వాలి. మిక్స్ అయితే చేసుకోవాలి. బాగా కలిపేసుకుంటే సో ఆ వెనిగర్ అంతా బాగా మిక్స్ అనేది అవుతుంది. సో చూడండి అది స్టైలిష్ సాల్ట్ కూడా వేసేయాలి దీంట్లోనే. చూడండి నేను ఎలా కలుపుతున్నా అదేవిధంగా. అండ్ ఏంటంటే నా వీడియో అలా చూసిన వాళ్ళు ఏంటంటే చాలా థ్యాంక్ యూ. నా వీడియో ఎవరో చూసారో సో నాకు ఎవరెవరు కామెంట్ చేసామో ప్రతి వీడియోకి వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అనమాట కామెంట్ చేసినందుకు. సో మెయిన్గా ఏంటంటే సీల్ బాబా ఆ బాల్ది అన్నారు. సో సీల్ బాబాకి అయితే థ్యాంక్ యూ సో మచ్. ఒక వీడియోకి అయితే బాల్ది అన్నాడు. సో ఇలా అయితే మంచిగా అయితే కలిపేసుకోండి. సో చూడండి నేను ఎలా కలుపుతున్నానో సో అదే విధంగా మొత్తం అయితే కలిపేసుకోండి. సో చూడండి మొత్తం అయితే ఇలాగైతే కలిపేసుకోండి. చూడండి నేను ఎలా కలిపానో అలాగా. దాని తర్వాత వచ్చేసి ఒక వీడియోకి శేఖరన్న అయితే చాలా బాగుంది అన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న శేఖరన్న. మీరు అనుకోవచ్చు ఏంటి ఫేస్ చూపించట్లేదు ఈ మధ్య వీడియోలో చెప్పేసి మీరు అనుకోవచ్చు. కానీ దానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటనేది నేను ఇప్పుడు చెప్తున్నా వినండి. ఏంటంటే నా పళ్ళు సరిగ్గా లేవన్నమాట. సో చిన్నప్పుడు బాగానే ఉండే. సో ఒక 9 years అప్పుడు ఏంటంటే పళ్ళు ఊడిపోయి పళ్ళు ఒక దగ్గర రాకుండా అక్కడిక్కడ వచ్చేసి సరిగ్గా లేవు. సో ఆ పళ్ళు సెట్ చేయించుకోవడానికి నేనైతే ప్లేసెస్ అనేవి పెట్టించుకున్నాను. సో దానివల్ల ఏంటంటే ప్లేసెస్ పెట్టించుకున్నాను. సో నా ఫేస్ అనేది చూపేబుద్ధి కావట్లేదు నాకు. సో ఫేస్ అనేది చూపించలేకపోతున్నాను. సో అది అనమాట. మొత్తం అంతా సెట్ అయిపోయిన తర్వాత పళ్ళు అప్పుడు నేనైతే ఫేస్ అనేది చూపిస్తాను వీడియోలో. అప్పుడు దాకా నేనైతే ఫేస్ అనేది చూపించాను. సో మీరైతే ఏమనుకోకండి ప్లీజ్. నేను వాయిస్ ఒకటే ఇస్తాను. సో అది ఫేస్ అయితే నేను మొత్తం సెట్ అయిపోయిన తర్వాత అయితే అప్పుడైతే చూపిస్తాను.
సో బాగా అయితే ఇలా అయితే విష్ చేసుకోండి. చూడండి బాగా చూడండి బాగా అయితే విష్ అయితే చేసేసుకోండి. నేను ఎలా ఈ విధంగా విష్ చేస్తా ఆ విధంగా. మీకు కనుక ఈ బ్లాగ్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అయితే అస్సలు అయితే మర్చిపోకండి. ఓకేనా, బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో నేను డైలీ వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో డైలీ వీడియోస్ అయితే పెట్టడానికి. సో అంతా కలుపుకోలేక అయిపోయిన తర్వాత స్టవ్ అయితే ఆపేసుకోండి. సో చూడండి ఇదైతే రెడీ అయిపోయింది. సో చూడండి మొత్తం అయితే రెడీ అయిపోయింది. టేస్టీగా చాలా అయితే బాగుంటుంది. సో చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్టీ. అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. ట్రై చేసి అయితే నాకు చెప్పండి, కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది. సరేనా? Until then, take care. Bye bye friends.